అధికారంలోకి వచ్చినప్పటి నుంచి హిందూ దేవుళ్ళ మీద హిందూ గుళ్ళ మీద దాడులు చేస్తా ఉన్నారు. ఎవరు ప్రశ్నిస్తలేరు. కేవలం ఈ రేవంత్ రెడ్డి అసదుద్దంతో కలిసి ఈరోజు మా హిందుత్వాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఇదే పంతాన పోతే ఇదే బీఆర్ఎస్ పార్టీ సీఎం కేసీఆర్ హిందూగాలు పొందుగాలంటే ప్రజలు పొందబెడితే ఈరోజు ఫామ్ హౌస్ లో ఉన్నాడు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నా, ఇటువంటి ఉంటే ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ, ఖబర్దార్ కాంగ్రెస్ పార్టీ. దానికి సంబంధించి కూడా అటు బీజేపీ బీజేవైఎం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ ర్యాలీకి సంబంధించి కూడా ఒక్కసారి చూసుకోవచ్చు. గాంధీ భవన్ వెళ్లేందుకు ఒక పక్క హైదరాబాద్ లో ఇంత పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతుంటే మరోవైపు రేవంత్ రెడ్డి మోదీతో భేటీ అయ్యారు. మోదీని గ్లోబల్ సమ్మిట్ కి ఇన్వైట్ చేయడానికి రేవంత్ రెడ్డి వెళ్ళడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ ఒక పక్క బీజేపీ అగ్ర నాయకులతో రేవంత్ రెడ్డి భేటీ అవుతుంటే మరోవైపు ఇక్కడ బీజేపీ నాయకులు అలాగే యువమోర్చా నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి నిన్న ఆర్టీవీ కాంగ్రెస్ నాయకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసింది. రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం అది కాదు, ఏదో క్యాజువల్ గా మాట్లాడుతున్నప్పుడు అది తప్పుగా తీసుకొని అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు బీజేపీ నాయకులు అంటూ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద కూడా ఒకసారి చూస్తున్నాం. పోలీసులకు బీజేవైఎం కూడా ప్రయత్నిస్తూ ఒకసారి బీజేపీ మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు పోలీసులతో కూడా బీజేవైఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున గొడవ పడుతున్నటువంటి దృశ్యాలు పోలీసులకు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులకు సంబంధించి కూడా విధానం సరైనది కాదండి. ఒక్కసారి అది అసలు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ కాకుండా ఫోటోలు తీసుకొని వాటిని చింపేస్తున్నారు. పోలీసులతో నాకు పెనుగులాట కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు మాట్లాడలేని పరిస్థితి, పోలీసులు తోపులాట కూడా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఎందుకంటే బీజేపీ నిన్న ఎప్పుడైతే దేవుళ్ళ మీద నిన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశాడో వ్యాఖ్యలు కూడా తీవ్రంగా ఈ కాంగ్రెస్ పార్టీ దిక్కుమాలిన పార్టీ హిందువుల పైన హిందూ మనోభావాల పైన కావాలని మాట్లాడుతున్నది. మొన్న అయ్యప్ప భక్తులు కావచ్చు, ఈరోజు హిందూ దేవుళ్ళు కావచ్చు, కావాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా హిందూ మనోభావాలను దెబ్బతీస్తూ ఉన్నది. ఇదే పంతాన పోతే భారతీయ జనతా యువ మోర్చా భారతీయ జనతా పార్టీ వీళ్ళకి వ్యతిరేకంగా మూవ్మెంట్ చేశా అని చెప్తా ఉన్నా. అసలు ముఖ్యమంత్రి కూడా హిందువులకు వ్యతిరేకంగా కూడా పాల్పడతారు, హిందూ వ్యతిరేక విధానాలకు కూడా అవలంబిస్తున్నారు. దేవుళ్ళను కించపరచడం ఇదే విధంగా కూడా చేస్తూ ఉంటే డెఫినెట్గా కూడా ముఖ్యమంత్రికి తగిన గుణపాఠం చెప్తామంటున్నారు. దానికి సంబంధించి మరికొంచెం బీజేవైఎం కార్యకర్త ఒకసారి చూసుకోవచ్చు ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వాటిని కూడా అంటుపెడుతున్నటువంటి దృశ్యాలు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన ముఖ్యమంత్రి ఫోటో దిష్టిబొమ్మకు సంబంధించి దిష్టిబొమ్మ దగ్ధం చేసి అటు ముఖ్యమంత్రి యొక్క దిష్టిబొమ్మ దగ్ధం బీజేవైఎం ఆధ్వర్యంలో జరిగింది. పోలీసులు ఆ దిష్టిబొమ్మ దగ్ధాన్ని కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో పక్క బీజేవైఎం కార్యకర్తలు కూడా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి సంబంధించి దాన్ని కిందేసి తొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని పోలీసులు అనేటువంటి విజువల్లో స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న ఎప్పుడైతే ముఖ్యమంత్రి మాట్లాడాలో చాలా ఆగ్రహజాలాలు కూడా నెలకొన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. బీజేవైఎం కానివ్వండి, హిందూ సంఘాలు కానివ్వండి, ఒక్కసారి కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కూడా పూర్తి స్థాయిలో మండిపడడం కాకుండా ముఖ్యమంత్రి
రాష్ట్ర అధ్యక్షులతో పాటు కూడా కేంద్ర మంత్రులు అలాగే దేశవ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి నిన్న చేసినటువంటి వ్యాఖ్యల మీద చర్చకు దిష్టిబొమ్మకు సంబంధించి కూడా ఒకవైపు పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసులు కూడా దానికి కల్లార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరొక పక్క కొంతమంది బీజేపీ నేతలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం